నేను ఎందుకు క్షమించాలి? ప్రభు నన్ను క్షమించాడు గనక. నీ గొప్పతనంతో నేను క్షమించడం లేదు. ఆయన నన్ను క్షమించాడు గనక నిన్ను నేను క్షమిస్తున్నాను. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రిసీవ్ ఫర్గివ్నెస్, బట్ స్టిల్ ఐ ఫర్గివ్ యు. ఆయన నా పాపములను క్షమించాడు గనక నేను నిన్ను క్షమిస్తున్నాను. క్రీస్తు మిమ్మల్ని క్షమించలాగున మీరు ఒకని ఎడల ఒకడు క్షమించండి. నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు బైబిల్ చదవవు, నువ్వు దేవుని సేవించవు, నువ్వు దేవునికి ఇష్టనిగా నడవవు, దేవునికి కృతజ్ఞత తెలియపరచవు. నిన్ను దేవుడు క్షమించలేదా? నిన్ను దేవుడు బ్రతికించలేదా? నీకు దేవుడు కరుణ చూపలేదా? ఇప్పుడు నేను ఎందుకు క్షమించాలి? బికాస్ ఐ ఎక్స్పెక్ట్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. నా దేవుడు నన్ను క్షమించాలని నాకుంటుంది, అందుకే నేను క్షమిస్తాను. చూడండి, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇంటి నుంచి భుజిస్తారు, పరస్పరం మాట్లాడరు, ప్రేమించరు. అందరూ ఎవరైనా అతిథులు వస్తే ఇద్దరు కలిసి వస్తారు. ఒకరు నీళ్లు తెస్తారు, ఒకరు పాలు తెస్తారు, ఒకరు బిస్కెట్ తెస్తారు, ఒకరు పండు తెస్తారు. వచ్చిన వారిని హ్యాపీగా పంపిస్తారు. మళ్ళీ ఒకరు అటు ఒకరు ఇటు. అట్లా ఒక రోజు 2 రోజులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మాట్లాడకుండా లేక ప్రేమించకుండా ఉంటారు. భార్యాభర్తలు ఎలా ఉండగలుగుతారండి? అదొక కుటుంబ జీవితమా? కాదు. we need to respect each other, we need to love each other, we need to forgive each other. ఒకరినొకరు క్షమించాలి. కొంతమంది తల్లిదండ్రుల వ్యవహారములు చూస్తే పిల్లలు భయపడతారు. అయ్యో, కుటుంబ జీవితం ఇలా ఉంటుందా? వద్దమ్మా, నాకు పెళ్ళి వద్దు అంటారు. కారణం, మీలా కొట్టుకోవడానికి నాకు ఓపిక లేదమ్మా, నీలాగా ఫైటింగ్ చేయడం నా వల్ల కాదమ్మా అంటారు. దయచేసి తల్లిదండ్రులారా, పరస్పరం క్షమించండి.